తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి సన్నిధిలో గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించిన అనంతరం గరుడ వాహనంపై ఊరేగించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి అర్జిత సేవలో భాగంగా నిత్య కళ్యాణం కమనీయంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన, బాలభోగం సేవలు జరిపించారు. దేవేరుల సమేతుడైన స్వామిని శోభయమానంగా అలంకరించి ఆలయ బేడ మండపంలో వెండి సింహాసనంపై ఆసీనులు చేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ ఉత్సవాన్ని సాంప్రదాయబద్దంగా జరిపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈ రోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుడి దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్ని కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈ రోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈ రోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈ రోజు అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈ రోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుడి ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాకు ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలని నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ తయారు చేయాలి. నైపుణ్యం తోటి, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్లు తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం వ్యాపార లావాదేవీలే ముఖ్యం కావచ్చు కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచ ప్రాణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందుగా పేదల అసైన్ భూములనే లాక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం నడుస్తుందని మండిపడ్డారు. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు. విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీస ఆస్తి ఉండాలి, ఒక ఎకరమన్న జాగుండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజం ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఒక అర్ధ గంజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన, నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ భద్రతా శాఖ సమన్వయంతో గాలింపు ముమ్మరం. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ భరోసా. రాష్ట్రాన్ని మళ్లీ విధ్వంసం వైపు తీసుకువెళ్లాలని జగన్ చూస్తున్నారన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మేము అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.